ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? మాది విజయనగరం జిల్లా. మేము బీసీ గర్జన్కి వచ్చాము సపోర్టర్గా. మేము ఏంటంటే ముఖ్య ఎజెండా ఏంటంటే బీసీలు అంటే బీసీ బహుజన బ్యాక్వర్డ్ కాస్ట్. బీసీ బహుజన వర్గాలకి అణగారిన వర్గాలకి రాజ్యాధికారం రావాలని, నెక్స్ట్ వచ్చేసి మాకు రిజర్వేషన్ 44% రిజర్వేషన్ కల్పించాలని, మాకు 60% అబోవ్ బీసీలో ఉన్నాం వర్గాలు, అన్ని వర్గాలు కలుపుకుంటే బీసీలో వర్గాలు కలుపుకుంటే మేము 60% దగ్గర పర్సంటేజ్ ఉంది మాది. ఇప్పుడు మాకు 44% బీసీ రిజర్వేషన్ కల్పించాలని, ఇప్పుడు ముఖ్య రామచంద్ర యాదవ్ గారు అజెండా ఏంటంటే రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలు ఇవ్వాలని, బీసీ బహుజన వర్గాలకి అణగారిన వర్గాలకి రాజ్యాధికారం రావాలని, బీసీలని అంటే వాడుకుంటున్నారు, రాజకీయంగా వాడుకుంటున్నారు తప్ప ఏ రాజ్యాధికారంగా రావాల్సినవి నిధులు కానీ ఏవైనా సరే ఎన్నికలకు ముందు ఒకలాగా ఎన్నికల తర్వాత ఒకలాగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. వాటి మీద మేము పోరాడి ఈ బీసీ గర్జనకు అనేది పిలుపునివ్వడం జరిగింది. దానికి సపోర్ట్గా మేము పలు ప్రాంతాల నుంచి, పలు జిల్లాల నుంచి, మేము పలు వర్గాల నుంచి బీసీ బహుజన నాయకులంతా కలిసి రావడం జరిగింది. నా పేరు శోభన్ యాదవ్. మేము చిత్తూరు జిల్లా నుంచి వందలాదిగా రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ బీసీ సింహగర్జనకి విజయవంతం చేద్దామని చిత్తూరు జిల్లా నుంచి వందలాదిగా తరలి వచ్చాము. మా ముఖ్య ఉద్దేశం ఏమంటే బీసీలకు రక్షణ చట్టం, బీసీ రిజర్వేషన్, బీసీలకు రాజధానిలో 1000 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని నిలదీయడానికి రామచంద్రన్న గారితో కలిసి పోరాడాలని ఈ సభకు విచ్చేసాము. ఇంకా మన బీసీ సోదరులందరూ కూడా లక్షలాది మంది తరలి వస్తున్నారు. ఇలాంటిది బీసీలో మళ్ళీ ఇంకోసారి ఐక్యత పెంచడానికి రామచంద్ర యాదవ్ గారు ఇచ్చిన పిలుపు ఎలా అనిపిస్తుంది ఈ గర్జన? ఇది చాలా చారిత్రాత్మకమైనది. బీసీలలో ఇది మొట్టమొదటి అడుగు. ఇకపైన రాష్ట్రంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో కానీ చాలా బలమైన బీసీ నాయకత్వం వస్తుందని, కనీవిని ఎరుగని రీతిలో ఈ బీసీ ఐక్యత బలపడుతుందని తెలియజేస్తున్నాను. రాజ్యాధికారం చేజిక్కించుకోవాలి, రిజర్వేషన్ సాధన చేయాలి అని ఒక ఎజెండాతో రామచంద్ర యాదవ్ గారు ఈ సభ ఏర్పాటు అనిపించింది. ఈ సభ చాలా గర్వంగా. ఇదివరకు ఎప్పుడైనా ఇంత భారీ సభ జరిగిందా? లేదు, ఇదే మొట్టమొదటి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చిత్తూరు జిల్లా గుడిపాలెం. ఎలా ఉంది మీ ఉండే ప్రాంతంలో బీసీల పరిస్థితి ఏంటి? చాలా అధ్వానం. పట్టించుకోవడం ఇది లేదు. బీసీలను అనగదొక్కడమే అజెండా అయిపోయింది. ఈ రెండు అగ్రవర్ణ పార్టీలు. నా పేరు కె హేమంత్ కుమార్. మేము పోతలపట్టు మండలం, కొత్తకోట పంచాయతీ, మోటకంపల్లి విలేజ్. ఎట్లా ఉంది మీ విలేజ్లో? మా విలేజ్లో పంచాయతీలో చాలా ఘోరంగా ఉంది. బీసీలను అనగదొక్కుతున్నారు. మేము అనుకున్న వర్కులు ఏవైతే అవ్వట్లేదు. బీసీలకు రక్షణ ఎంతవరకు ఉంది? బీసీలకి రక్షణ జీరో. సో రామచంద్ర యాదవ్ గారు పెట్టిన ఎజెండాలో బీసీలకు రక్షణ చట్టం తేవాలి అనేది కూడా ఒక డిమాండ్ పెట్టారు. సో ఆ డిమాండ్ విన్న తర్వాత ఏమనిపించింది? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేడం. అందువల్ల రామచంద్ర యాదవ్ పార్టీ పెట్టింది ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాము. ఇక్కడ ఆయనతో కలిసికట్టుగా పోరాడదామని మేము ఇక్కడ సింహగర్జనకి వచ్చాము. సో సింహగర్జనలో రామచంద్ర గారు ఇచ్చే పిలుపు మేరకు ఇక్కడికి వచ్చారు. సో ఆ తర్వాత సభా వేదిక పై నుంచి ఆయన ఏదైతే డిమాండ్స్ కావచ్చు, లేదంటే బీసీల ఐక్యత గురించి చెప్పేది మరి పాటిస్తారా? పాటిస్తాం మేడం, కంపల్సరీ ముందుకు తీసుకెళ్తాం మేడం. అన్ని రాష్ట్రాల్లో బీసీవై పార్టీ, తెలుగు రాష్ట్రాల్లో బీసీవై పార్టీ పోరాడుతూ జయప్రదం చేస్తాం. మా పేరు దామోదరం మేడం. చిత్తూరు జిల్లా నుంచి వచ్చాం, పొదలపూడి నియోజకవర్గం నుంచి. బీసీలకు 27% ఇప్పుడు అమలు అవుతుంది. 7% ఉన్న ఓసీలు మాత్రం 10% రిజర్వేషన్ తెచ్చుకున్నారు. బీసీల పరిస్థితి ఏమి? బీసీల పరిస్థితి అందు గురించే ఆయన పోరాడుతున్నాడు. ఇప్పుడు 44% రిజర్వేషన్ తేవాలనేసి ఆయన కొట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరితో. ఆయన ఎక్కడ కదలనివ్వట్లేదు. కొన్ని చోట్ల మీరే చూశారు, హోటల్లో బంధించారు, ఆయన పైన దాడి కూడా జరిగింది పోలీసులు ఎంత దౌర్జన్యంగా. ఇది చాలా ఘోరం. బీసీలను ఎవరిని ఎదగనివ్వట్లేదు, ప్రభుత్వాలు అణిచివేస్తున్నాయి.
ఉక్కు పాదంతో. ఇది మారాలి. 44% ఉన్న 64% ఉన్న బీసీలు తిరగబడతారు. ఈ సభని జయప్రదం చేస్తారు. సింహగర్జన నెంబర్ 1 100% సక్సెస్ అవుతుంది. ఆయన ఏ పిలిపిస్తే ఆ పిలుపు మేరకు మేము పోరాడతాం. సో ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా జరగబోతుంది ఇంత భారీ సభ. అసలు ఈ సభ గురించి సింహగర్జనకు పిలుపు ఇచ్చిన తర్వాత ఏమనిపించింది అసలు మీకు? చాలా గర్వంగా ఉంది. ఆయన ఒకే భగవద్గీత మీద ప్రమాణం చేస్తాడు, ఎవరికి ఏది చేయకుండా అందరికీ సమానంగా చేస్తాననేసి. ఆయన 100% ఆయన మంచిగా చేస్తారు ప్రజలకు. ఆ నమ్మకం కాబట్టి ఇంత దూరం మేము వచ్చినాం. బోడే రామచంద్ర యాదవ్ పిలుపు కోసం బీసీ మహాగర్జనని పిలుపునిచ్చారు, దానికోసం వచ్చాం. బోడే రామచంద్ర యాదవ్ అంటే ఒక వ్యక్తి కాదు, అది మహావృక్షం. బోడే రామచంద్ర యాదవ్ ఆ భగవంతుడు పంపించిన శ్రీకృష్ణ పరమాత్ముడిలాగా మేము భావించి బీసీ గర్జనే కాదు, ఇంకోటే కాదు ఎంతవరకైనా ఆయన పోరాడితే ఆయన వెంటుండి మేము నడిపించి మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. బోడే రామచంద్ర యాదవ్ ఏ పిలుపునిచ్చినా సరే, ఏ నినాదాన్ని వినిపించినా మేము ఎంతవరకైనా ఆయన వెనకాతలుండి పోరాడి ఆయనకి సపోర్ట్ చేయడానికి మేము వెనకడుగేయమని ఈ సందర్భంగా మీకు వేడుకుంటున్నాం. పక్కిరప్ప మేడం, కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ కన్వీనర్ నేను. రామచంద్ర యాదవ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మేము ఈ పార్టీలోకి చేరడం జరిగింది. ఈ రాష్ట్రంలో 30 ఏళ్ళు 40 ఏళ్ళ సంవత్సరాల నుంచి కూడా అధికారంలోకి టీడీపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ అయినా, వైసీపీ ప్రభుత్వాలు వచ్చినా ఎప్పుడు బీసీలని అణచివేసే కార్యక్రమే చేపడుతున్నారు తప్ప ఇంతవరకు బీసీలని అభివృద్ధి విషయంలో కానీ, అధికారికంగా చట్టసభల్లో రిజర్వేషన్లు కానీ ఇచ్చినటువంటి పాపాన ఏ ప్రభుత్వము లేదు. గతంలో యువగలం పేరుతో చేపట్టినటువంటి నారా లోకేష్ బాబు గారు ఆయన ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. బీసీలకి మేము అధికారంలోకి వస్తే బీసీలకి రిజర్వేషన్లు తీసుకొస్తాము, బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాము అని చెప్పి అనేక వాగ్దానాలు చేసి ఈరోజు 2 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా బీసీల మీద ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కానీ, ఏ రకమైనటువంటి ఆలోచన విధానం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ యొక్క వ్యాపార విధానాలు చూసుకుంటున్నారే తప్ప బీసీలను ఏ ఒక్క పార్టీలు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈ దశలో మన బోడే రామచంద్ర యాదవ్ గారు వచ్చి 3వ ప్రత్యామ్నాయ దిశగా ఈరోజు బీసీలకి నేనున్నాను అని చెప్పి ఒక శక్తిలాగా ఆయన ఈరోజు వచ్చి పెట్టినటువంటి పార్టీకి బీసీలందరూ కూడా ఈరోజు ఒక రామచంద్ర యాదవ్ ఒక సైనికుల్లాగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మేడం. అదేవిధంగా కులగణన, బీసీలకు 44% రిజర్వేషన్లు చట్టసభల్లో కల్పించాలని చెప్పి, ఈ తర్వాత విద్య, ఉద్యోగాలు, ఉపాధి అనేక రంగాల్లో 44% రిజర్వేషన్లు వచ్చేటంత వరకు కూడా ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకి ఒక సైనికుల్లాగా మేము రామచంద్ర యాదవ్ గారికి అండగా ఉంటూ ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేడం. బీసీలకి రాష్ట్రంలో రక్షణ లేదు మేడం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, గతంలో ఉన్న వైసీపీ గవర్నమెంట్ ఉన్నా, ఈరోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, బీసీలకు మాత్రం రక్షణ లేదు. ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకే రక్షణ లేదు ఒక రకంగా చెప్పాలంటే. ఈరోజు ఆ సందర్భంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఒకసారి ఆలోచించి ఈరోజు రామచంద్ర యాదవ్ గారికి మనము నిలబడి ఒక సైనికుల్లా నిలబడి మనం ముందుకెళితే రేపొద్దున భవిష్యత్తులో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలు, మైనార్టీలకి మనకు ఒక మంచి అవకాశంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మేడం. నా పేరు వెంకట సుబ్బయ్య మేడం. మేము ఆళ్లగడ్డ నుంచి వచ్చాం, నంద్యాల జిల్లా, రాయలసీమ. నేను ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క బీసీ బహిరంగ సభకు రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, గడిచిన నాకు 60 ఏళ్ళు దాటినాయి. ఈ దుర్మార్గమైన పాలన చూసి ఈ రకంగా రావడం జరిగింది. ఎందుకంటే గడిచిన ప్రభుత్వం కూడా రామచంద్ర యాదవ్ తన సొంత నిధులతో, తన సొంత స్థలాలతో కార్యక్రమాలు చేస్తుంటే చాలా ఇబ్బందులు పెట్టి ఆ ఇంటిపైన దాడి చేయడము ఇలాంటివన్నీ చూసాము. అదే తరహాలోనే ఈరోజు మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఈరోజు ఈ సభకు అడ్డుకొని హైకోర్టు నుండి తీసుకొని వచ్చి చేస్తుంటే కూడా మళ్ళీ అక్కడ ఒక సభ నిర్వహించినారు ఒక యాదవ్ తోటి. ఎందుకంటే అక్కడ జనాలు డైవర్ట్ చేయడానికి. కావున ఈ దుర్మార్గమైన చర్యను ఖండిస్తున్నాం.
ఈరోజు 80% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలను అంతమొందిస్తున్నారు. వారి చేతనే గద్దెనెక్కి వాళ్ళని అంతం చేస్తున్నారు. మరి 4% ఉండే వాళ్ళు సుమారు ఇప్పటికీ దాదాపు 80 సంవత్సరాలు రాజ్యాధికారం ఏలుతున్నారు. అప్పుడు బ్రిటిష్ వారు ఏలినారంటే ఈరోజు వాస్తవంగా మళ్ళీ కూడా చెప్పాలంటే ఇది బ్రిటిష్ వారి పాలనే అని నేను తెలియజేసుకుంటున్నాను. కావున ఖచ్చితంగా బీసీలు అందరూ మద్దతు ఖచ్చితంగా ఉంటుంది రామచంద్ర యాదవ్ గారికి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీ నిదానంతో ముందుకెళ్ళి మన రామచంద్ర యాదవ్కు మద్దతు తెలుపుతామని తెలియజేసుకుంటూ విరమించుకుంటా. జై బీసీవై. ఏపీలో ఇంత పెద్ద ఎత్తున బీసీల కోసం ఒక సభ ఏర్పాటు. రామచంద్ర గారు ఒక పిలుపునిచ్చారు, బీసీ మహాగర్జనకు అందరూ రండి అని. సో ఆ పిలుపు విన్న తర్వాత మీకు ఏమనిపించింది? ఆ పిలుపు విన్న తర్వాత గడిచిన ఈ చెప్తే కదా మేడం 80 ఏళ్ళ నుంచి అణగారిన కులాలను అనేక రకంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఆస్తులు గుంజుకుంటున్నారు. పేదవాడి పొలమో స్థలమో ఉంటే అవి లాక్కుంటున్నారు. అది ఏ పార్టీ అయినా కావచ్చు. వాళ్ళ అధికారంతో ఈరోజు ఏ వ్యవస్థ అంటే పోలీసు వ్యవస్థ అయినా ఎంఆర్ఓ వ్యవస్థ అయినా అది అధికార పార్టీకి కొమ్ము కాస్తుంది. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జనాలు ఎందుకు వస్తున్నారంటే ఈ గడిచిన ఈ 80 ఏళ్లలో అనేక రకాల చిత్రహింసలకు గురి అయినారు. కాబట్టి తండోపతండాలుగా ఈ సభకు విచ్చేస్తున్నారు. రామచంద్ర యాదవ్కు మద్దతు తెలుపుతున్నారు. అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము అనకాపల్లి డిస్టిక్ నక్కపల్లి మండలం దోసలపాడు గ్రామ పంచాయతీ నుంచి. ఎట్లా ఉంది మీ పంచాయతీలో బీసీల పరిస్థితి ఎట్లా ఉంది? బీసీల పరిస్థితి అయితే అసలు మా పంచాయతీలో అంతా బీసీయే, వేరే వ్యవస్థ ఏమీ లేరు, అంతా బీసీ ఉన్నారు. కానీ ఎటువంటి రక్షణ లేదు. చాలా ప్రభుత్వం అయితే మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. రామచంద్ర యాదవ్ గారు బీసీ గర్జన పిలుపుయడం, సో స్వచ్ఛందంగా ఇంతమంది తరలి వస్తున్నారు. గత రాజ్యాంగం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పుడు వచ్చి బీసీలకి ఎటువంటి న్యాయం కల్పించట్లేని ప్రభుత్వాలు అన్నీ కూడా 16 మంది సీఎంలు అయ్యారు. కానీ ఏ సీఎం కూడా ఇటువంటి సభ ఏర్పాటు చేయడం మేము వచ్చి ఇదే తొలిసారి చూడడం. మేము ఎరగొచ్చిన తర్వాత మేము ఇదే ఫస్ట్ సారి తొలి సభ చూడడం. ఖచ్చితంగా బీసీలకి న్యాయం చేస్తారని మాకు ధైర్యం ఉంది, చేయాలి. ఇటుపైన మాకు నమ్మకం ఉంది. మేము వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాలకి తగిన బుద్ధి చెప్పి మేము ఈయన్ని గెలిపించుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? తుని మేడం. ఎట్లా ఉంది ఇప్పుడు ఒక జనరేషన్ పరిస్థితి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చే జనరేషన్ కైనా రిజర్వేషన్ కోసం కొట్లాడడం ప్రారంభమైంది. సమ్మతిస్తారా ఆ రిజర్వేషన్? సమ్మతిస్తాం మేడం. పక్క దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎక్కడి నుంచి విజయనగరం, శ్రీకాకుళం, మొత్తం వైజాగ్ నుంచి మొత్తం బయలుదేరుతుంది. మొత్తం ఎట్లా ఉంది బీసీ పరిస్థితి ఎట్లా ఉంది మీ ప్రాంతంలో? ఇస్తానికి రాగానే బాగుంది మేడం, స్పందిస్తున్నారు ప్రతిదానికి. రామచంద్ర యాదవ్ గారు పెట్టిన ఒక ఎజెండాలో బీసీల కోసం రక్షణ కల్పించండి అని ప్రభుత్వాన్ని వేడుకుంటారు. ఎట్లా ఉంది అసలు రక్షణ ఉందా బీసీలకి రాష్ట్రంలో? ఇస్తానికి లేదు మేడం. ఇతను రాగానే అయినా కోరుతో అయినా మారిపోతుందని చూస్తున్నాం. మేమంతా రామచంద్ర యాదవ్ రాగానే మార్పు అయినా వస్తుందని చూస్తున్నాం. మళ్ళీ మీ పేరు? అప్పలరాజు. ఎక్కడి నుంచి వచ్చేసి? తుని నుంచి. సో ఎట్లా అనిపించింది ఈ బీసీ మహాగర్జనానికి పిలుపు ఇవ్వడం, దానికి రావడం? వస్తే మంచిది అని అనుకున్నాం మేడం. దానికి ఎటువంటి బీసీ రావాలని మరి కోరుకున్నాం. నేను మురుకుత్ కృష్ణరాజు, నా పేరు మురుకుత్ కృష్ణ యాదవ్. నర్సీపట్నం డిస్టిక్ నుంచి వచ్చాం. అంకెపల్లి డిస్టిక్, నర్సీపట్నం మండలం. ఎట్లా ఉంది బీసీ గర్జన? బీసీ గర్జన ఊపు అంతా బాగుంది. మన రామచంద్ర యాదవ్ గారు అన్ని మంచి పనులు చేస్తున్నారు. అన్ని విధాలు కూడా అన్నగారికి సహకారంగా పార్టీ మద్దతుగా అంతా బాగా నిలుస్తుంది. అసలు ఈ పార్టీ ఎజెండాలు పెట్టింది. పార్టీ ఎజెండా అంటే పార్టీ బీసీ వర్గాలు బీసీ వర్గాలు అణిచివేత కారణంగా అన్నగారు బీసీ వర్గానికి న్యాయం చేయాలనే పోరాటం మీద నినాదం తెలుతున్నారు. కాబట్టి ఆయనకి అందరికీ మేము మద్దతుగా నిలుస్తున్నాం. రామచంద్ర గారు పెట్టిన ఎజెండాలు ఎలా అనిపించాయి? మాకు చాలా బాగున్నాయి. బీసీకి అన్యాయం జరుగుతుందన్న కాన్సెప్ట్తోనే అన్నగారు వచ్చారు. అన్నగారికి మేము అంతా మద్దతుగా నిలబడి అంతా సహకరించాలనే కాన్సెప్ట్తోనే మేము. బీసీలకు ఎన్నికల టైంలో చాలా హామీలు ఇచ్చారు. ప్రభుత్వం ఎంతవరకు వాటిని నెరవేర్చింది? అది ఒకటి కూడా నెరవేర్చలేకపోతుంది. మన ప్రభుత్వం ఒకటి కూడా నెరవేర్చలేకపోవడం కారణం చేత మనం బీసీలు అంతా ఐక్యతగా పోరాడి దీన్ని మనం సాధించుకోవాలన్న ఐక్యతతోనే ఈ కార్యక్రమం చేయదలుచుకుంటున్నాం. గంగబాబు అండి, నర్సీపట్నం నుంచి వచ్చాము. బాగాలేదండి ప్రస్తుతానికి. అందువల్ల మేము అందరం కూడా రామకృష్ణ యాదవ్కి సపోర్ట్ చేయగా వచ్చామండి.
థ్యాంక్ యూ. అమరావతిలో 1000 ఎకరాల భూమి బీసీలకు ఇవ్వాలి అని ఆయన డిమాండ్. అని రామకృష్ణ యాదవ్ ఒకరు చెప్పారండి ఆ విషయం. అంటే ఎవరు కూడా అనలేదండి ఆ విషయం. అంతేనండి. సో ప్రభుత్వ పాలన చూస్తున్నారు, ఎప్పుడైనా బీసీల గురించి ఆలోచించారా? లేదండి, ఎప్పుడు ఎవరు కూడా ఆలోచించలేదు.